అండి. మరొక మినీ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తున్నాను. ఈరోజైతే తొలి ఏకాదశి పూజ అనేది చేసుకున్నానండి. ఫస్ట్ అయితే ఇగ నా ఇండ్లంతా కూడా మాప్ పెట్టేసుకొని, గడప పూజ చేసేసుకొని, దేవుళ్ళ దగ్గర ముందు పెట్టిన రోజు పూలన్నీ కూడా తీసేసుకొని, పూలతో అలంకరణ చేసుకొని, ఇక్కడైతే పిండి ప్రమిదలకనేది రెడీ చేసుకుంటా ఉండాను. అలాగే గంధం దీపం కూడా రెడీ చేసుకుంటా ఉండాను. పిండి ఈ మాదిరిగా కలిపేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసినామంటే బాగా మెత్తగా నానతది. పిండి ప్రమిదనేది బ్రేక్ కాకుండా నీట్‌గా వచ్చాయి. మనము ఈ దీపాలన్నీ గూడా రెడీ చేసుకొని 3 నామాలనేది పెట్టుకోవాలండి ఈరోజైతే గిన. అందుకని దీపాల కంటికి కూడా 3 నామాలనేది పెట్టుకొని ఇక్కడ దేవుడి దగ్గరైతే అలంకరణ చేసినాను. ఈరోజైతే వెంకటేశ్వర స్వామికి మల్లెపూలు పెడతా ఉంటే పడిపోతా ఉండే. పెడతా అంటే పడిపోతా ఉండే ఈరోజైతే గిన. పూజ అంతా కూడా ఈ మాదిరిగా చేసుకున్నాను. కర్పూరం హారతి కూడా ఇచ్చేసినాను. దేవుడికి నైవేద్యం వచ్చేసి ఈరోజు వడపప్పు, అలాగే పానకము, కొబ్బరికాయ, తాంబూలం సమర్పించుకున్నానండి. తులసి దళాలు గూడా. నేనైతే తొలి ఏకాదశి పూజ అనేది ఈ మాదిరిగా చేసుకున్నాను. మీకందరికి నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.